శ్రీ గురుదత్త జయ గురుదత్త. దత్త ప్రదక్షిణ పూజా విధానం. ఫస్ట్ పీట పెట్టుకోవాలి. పీట మీద ముగ్గులు పసుపు రాసి పీటకు ముగ్గులు పెట్టుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసి పీట చుట్టూ ముగ్గులు పెట్టుకొని బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పీటకు. దత్త అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి దత్తాత్రేయ పూజ ఎవరైనా చేసుకోవచ్చు. దత్తాత్రేయ పీట మీద పసుపు వస్త్రం వేసి దత్తాత్రేయ స్వామి వారిని పెట్టుకొని పాదుకలు పెట్టుకొని దీపారాధన చేసి పూలతో పూజించుకోవాలి, అలంకరణ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు నచ్చినట్టుగా స్వామివారిని అలంకరించుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి బెల్లం ప్లస్ గోధుమ పిండితో చేసిన గోధుమ రొట్టెలు నివేదించాలి. ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని హారతితో పూజించుకోవాలి, హారతి తీసుకోవాలి. ఆ తరువాత దత్త ప్రదక్షిణం ప్రారంభం చేయాలి. ఫస్ట్ ప్రదక్షిణ శ్రీ వరదాయ నమః అంటూ ప్రారంభించాలి. ఈ వరదాయ నమః ప్రదక్షిణ మగవారైతే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ వరదాయ నమః ప్రదక్షిణ 7 సార్లు చేయాలి. అట్లా శ్రీ దత్త ప్రదక్షిణలు 16 నామాలు ఉంటాయి. 16 × 7 ఒక్కొక్క నామం 7 సార్లు చేయాలి. 16 × 7 112 ప్రదక్షిణలు. దత్తాత్రేయ ప్రదక్షిణ చాలా శక్తివంతమైన ప్రదక్షిణ మన పెద్దలు చెప్తారు. కాబట్టి మనము దత్తాత్రేయ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవాలి. దత్త ప్రదక్షిణ చేస్తుంటే స్వామివారిలో నీలమైపోవాలి. శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త అంటూ స్వామివారి నామంతో దత్త ప్రదక్షిణ చేసుకోవాలి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ